బుల్లితెరపై తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎక్స్‌ప్రెస్ హరి ఇప్పుడు తన జీవితంలో మరో పెద్ద మైలురాయిని చేరుకున్నాడు. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితంగా హైదరాబాద్లో సొంత ఇంటి కలను నెరవేర్చుకుని కొత్త గుహంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభ సందర్భానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. స్టాండప్ కమెడియన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హరి పటాస్ షోతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత జబర్దస్త్లో కమెడియన్గా, స్క్రిప్ట్ రైటర్గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లలో ప్రసారమవుతున్న పలు ఎంటర్టైన్మెంట్ షోలలో సందడి చేస్తూ బిజీ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుక్ విత్ జాతి రత్నాలు వంటి కార్యక్రమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకాలం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి, ప్రతి అనుభవానికి గుర్తుగా ఇప్పుడు హరికి సొంత ఇల్లు దక్కింది. గృహప్రవేశం అనంతరం తన భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇది 4 గోడలు, 3 గదుల ఇల్లు మాత్రమే కాదు, ఒక మధ్యతరగతి కుర్రాడి కల. దాచుకున్న ప్రతి రూపాయికి, పడిన ప్రతి కష్టానికి వచ్చిన ఫలితం. జీవితంలో ఇది నాది అని గర్వంగా చెప్పుకునే చిరునామా. ఈ ఇంట్లో వేసిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ గృహప్రవేశ వేడుకకు బుల్లితెర ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యాంకర్ శ్రీముఖి, కమెడియన్ అవినాష్, అశ్రెడ్డి, శివజ్యోతి దంపతులు, జబర్దస్త్ ఇమ్మానియేల్తో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు కొత్త ఇంటికి వచ్చి హరిని అభినందించారు. వారితో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు హరి పేరు ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ల జాబితాలో కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఊహాగానాలుగానే ఉన్నాయి. మొత్తానికి సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన టాలెంట్తో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఎక్స్‌ప్రెస్ హరి ఇప్పుడు సొంత ఇంటి కలను నిజం చేసుకోవడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.